చాలామంది పల్లెటూరులో పెన్సిలిన్ ఇంజెక్షన్ రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటారు. ఎందుకు తీసుకుంటున్నారంటే పెన్సిలిన్ ఇంజెక్షన్ చేసుకోకపోతే బాడీ పెయిన్స్ వస్తాయని. పెన్సిలిన్ ఇంజెక్షన్స్తో బాడీ పెయిన్స్ తగ్గుతాయని ఎక్కడ లేదు. బట్ వాళ్ళకి అట్లా అలవాటు అయిపోయి ఉంటుంది. నెలకొక పెన్సిలిన్ ఇంజెక్షన్ తీసుకోవటం, తెల్ల ఇంజెక్షన్ తీసుకుంటామని చెప్తుంటారు. దీన్నే ప్లాసిబో ఎఫెక్ట్ అంటారు అనమాట. అంటే మెడిసిన్ పవర్ఫుల్ అని చెప్పి ఎస్పెషల్లీ ఇంజెక్షన్స్ ఈ చేస్తే తగ్గుతాయి అని తెలిసిన తర్వాత వాళ్ళకి ఒక ప్లాసిబో ఎఫెక్ట్ కింద అట్లాగే తగ్గుతూ ఉంటాయి. ఇక రెండోది నోసిబో ఎఫెక్ట్ అని ఒకటి ఉంటుంది. అంటే స్టాటిన్ ట్యాబ్లెట్స్ వేసుకుంటే బాడీ పెయిన్స్ వస్తాయి అని చెప్తా ఉంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళకి అట్లా బాడీ పెయిన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అది తెలియని వాళ్ళకి ఏం బాడీ పెయిన్స్ ఉండవు. ఎందుకంటే స్టెంట్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ 80 మిల్లీగ్రామ్స్ అటర్వాస్టాటిన్ వేస్తాం. దానికి పెద్దగా ఎవరు బాడీ పెయిన్స్ అని కంప్లైంట్ చేయరు, రేర్గా కంప్లైంట్ చేస్తారు. బట్ రెగ్యులర్గా మామూలుగా కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందని వేసుకునే వాళ్ళు దాని గురించి చదివి దీంతో బాడీ పెయిన్స్ ఉండొచ్చు అని తెలుసుకున్న తర్వాత అది వేసుకోగానే బాడీ పెయిన్స్ వస్తూ ఉంటాయి. ఇంపార్టెంట్ ఏంటంటే ఇవి రియల్ బయలాజికల్ ఎఫెక్ట్స్, జస్ట్ వాళ్ళ ఇమాజినేషన్ కాదు, వాళ్ళు జస్ట్ అనుకోవట్లా, నిజంగానే పెయిన్స్ తగ్గటం కానీ నిజంగానే పెయిన్స్ రావటం కానీ జరుగుతూ ఉంటుంటుంది. ఇది బ్రెయిన్ స్కాన్స్ చేసినప్పుడు ఆ ప్లాసిబో ఎఫెక్ట్స్కి నోసిబో ఎఫెక్ట్స్కి పెయిన్ సర్క్యూట్స్లోను స్ట్రెస్ హార్మోన్స్లోను న్యూరో ట్రాన్స్మిటర్స్లోను మార్పులు వస్తాయని క్లియర్గా సైంటిఫిక్గా తెలియటం జరిగింది. ఇది ఎక్స్పెక్టేషన్ అనేది ఒక మాస్టర్ స్విచ్ లాంటిది. బ్రెయిన్ ఎక్స్పెక్టేషన్తో బాడీ ప్రిపేర్ అవుతూ ఉంటుంది. దానివలన ఆ హార్మ్ కోసం కానీ లేకపోతే ఇంప్రూవ్మెంట్ కోసం కానీ బాడీ ఆల్రెడీ ప్రిపేర్ అవుతుంది. అందుకోసం అని చెప్పి ఈ ప్లాసిబో ఎఫెక్ట్స్ వస్తుంటాయి. బ్రెయిన్ ఏం చేస్తుందంటే దాని ఓన్ మెడిసిన్స్ తయారు చేసుకుంటుంది. ఇది ఎండార్ఫిన్స్ అని డోపమిన్ అని ఉంటాయి. అది ప్లాసిబో ఎఫెక్ట్ వల్ల ఎండార్ఫిన్స్ డోపమిన్స్ పెరిగి ఒక మంచి ఫీలింగ్ వస్తుంది. డెఫినెట్గా ఈ పెయిన్స్ కానీ లేకపోతే డిప్రెషన్ కానీ ఇవన్నీ తగ్గే అవకాశం ఉంటుంది. నోసిబో అనేది ఏం చేస్తుందంటే అది కార్టిసాల్ అని అడ్రినలిన్ అనేవి న్యూరో ట్రాన్స్మిటర్స్ని యాక్టివేట్ చేయటం వల్ల దానికి ప్రాబ్లమ్స్ వస్తాయని మనకు తెలిస్తే అది ముందే ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. పెయిన్ అనేది చాలా పెయిన్ సెన్సిటివ్ అనమాట, ప్లాసిబో సెన్సిటివ్ సిమ్టమ్. పెయిన్కి మాత్రం మనం ట్యాబ్లెట్స్ వాడితే కొన్నిసార్లు మనం చాక్ ఇచ్చినా కూడా లేకపోతే షుగర్ ట్యాబ్లెట్లు ఇచ్చినా కూడా పెయిన్ తగ్గే అవకాశం ఉంటుంది. నెగిటివ్ ఇన్ఫర్మేషన్ వల్ల కొన్ని షుగర్ పిల్స్ ఇచ్చినా కూడా నాజియా వచ్చి హెడేక్ వచ్చి ఫెటిగ్ వచ్చి వస్తుంది అనమాట. ముందే చెప్పాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ వ్యాక్సిన్ వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పాం అనుకోండి, ఇక దాంతో వ్యాక్సిన్ వేసుకోగానే డెఫినెట్గా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే అది ముందు నుంచి అనుమానం ఉండిపోద్ది కాబట్టి. చాలామంది నా దగ్గరికి వచ్చి చెప్తుంటారు, జస్ట్ మీరు ఒక్కసారి నవ్వుతా మాట్లాడితే మాకు తగ్గిపోతుంది, లేకపోతే మీ హస్తవాసి మంచిదని ఇట్లా ఎందుకు చెప్తారు అని అంటే అది నిజంగానే వాళ్ళకు ఒక పాజిటివ్ చేంజ్ వస్తుంది వాళ్ళతో నవ్వుతూ మాట్లాడితే. అది ప్లాసిబో ఎఫెక్ట్ కింద పనిచేస్తుంది. బ్రెయిన్ ప్రిడిక్ట్ చేస్తుంది, బాడీ ఫాలో అవుతుంటుంది. అందుకే మనం దీన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. బిలీఫ్ అనేది ఒక సూపర్స్టిషన్, ఒక మూఢనమ్మకం కాదు, అది న్యూరోబయాలజీ. అది ఎక్స్పెక్టేషన్ వల్ల న్యూరో ట్రాన్స్మిటర్స్ వల్ల పనిచేస్తుంది. అందుకే పవర్ఫుల్ ప్రేయర్ కానీ మెడిటేషన్ కానీ పనిచేస్తాయి.